ఇంటర్నెట్ నుంచి ఈ వీడియో ఎప్పుడైనా డిలీట్ అవ్వచ్చు. ఒక షాకింగ్ థియరీ చెప్తే ఎప్స్టైన్ ఫైల్స్ గురించి. అయితే ఈ ఫైల్స్ రిలీజ్ అవ్వడంలో బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫైల్స్ అమెరికా దగ్గర 2019 నుంచి ఉంటాయి, కానీ ఇప్పుడు ఎందుకు రిలీజ్ అయినాయి? ఎందుకు ఈ 6 years వెయిట్ చేసి ఇప్పుడు రిలీజ్ చేశారు? యాక్చువల్లీ ఈ బిల్ ని పాస్ చేసింది యూఎస్ కాంగ్రెస్. అయితే యూఎస్ కాంగ్రెస్ లో 2 parts ఉన్నాయి. ఫస్ట్ ఏమో రిపబ్లికన్స్, వీళ్ళేమో 100% ట్రంప్ కి సపోర్ట్ చేస్తారు. అండ్ సెకండ్ డెమోక్రాట్స్, వీళ్ళేమో యాంటీ ట్రంప్. అయితే బిల్ పాస్ అవ్వడానికి మాత్రం ఈ 2 parts కలిసి ఒకటిగా వర్క్ చేశాయి. అయితే ట్రంప్ కావాలని రిలీజ్ చేయించాడా? కానీ ఫైల్స్ మొత్తంలో ట్రంపే మెయిన్ క్యాండిడేట్ గా, ఇలా ఎందుకు చేస్తాడు? అయితే మీరు ఇప్పుడు ఒకటి అబ్జర్వ్ చేసినట్టు ఇప్పుడే రిలీజ్ అయిన బిగ్ నేమ్స్ అన్ని బిల్ గేట్స్ కానీ ఆల్రెడీ కెరియర్ ఎండ్ లో ఉన్న వాళ్ళు అండ్ ప్రెసెంట్ యూఎస్ గవర్నమెంట్ కానీ సర్వ్ చేయట్లేదు. అయితే ఇది రిలీజ్ చేసిన ప్రెసెంట్ ఉన్న కంట్రీ లీడర్స్ భయపెట్టాక ఒక విధంగా చూస్తే ట్రంప్ పైన రిలీజ్ అయిన డేటా చాలా తక్కువే ఉంది. ఏదో ఒక సైడ్ నుంచి హైడ్ చేస్తున్నట్టే ఉంది. ఇంకా చాలా వరకు ట్రంప్ ని డిఫెండ్ చేస్తున్నట్టే ఉంది యూఎస్ గవర్నమెంట్. ఆబ్వియస్లీ చేస్తుంది కూడా, ఎంతకదని గవర్నమెంట్ వాడేది కాబట్టి. తెలిసిందే ఎంతకదని ఇది అన్ఫేర్ గేమ్. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కింద కమెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఫాలో చేయండి. ఇదంతా మనకెందుకులే సోది అనుకుంటే స్కిప్ చేసేయండి. కానీ నిజంగా ఏదో పెద్దదే అవబోతుంది.